బహుజన్ మీడియా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి చోరీలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ ముఠా. పోలీసులు అరెస్టు చేసి 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అవినీతి. సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఎస్సీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఓటర్లను ప్రలోభ పెడుతున్న పోలీస్ కానిస్టేబుల్. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు ప్రలోభ పెడుతున్న కానిస్టేబుల్. తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ చరిత్రాత్మక విజయం. భాజపా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తొలిసారి సొంత బలంతో మేయర్ పీఠం కైవసం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం. హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే విష్ణు కుమార్. తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం. భాజపా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తొలిసారి సొంత బలంతో మేయర్ పీఠం కైవసం. కేరళలో 70 ఏళ్ల పోరాటానికి ఫలితం. మార్కిస్ట్ కంచుకోటలో కాషాయ జెండా ఎగురవేసిన 56 మంది కార్పొరేటర్లు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి పయనమైన తిరువనంతపురం మేయర్ కార్పొరేటర్ల విజయోత్సవ యాత్ర. విమానంలో కాకుండా కేరళ ఎక్స్ప్రెస్ రైల్లో ఢిల్లీకి వెళ్తున్న బీజేపీ బృందం దారి పొడవునా కార్యకర్తల నీరాజనాలు. ఏపీకి చేరుకున్న కేరళ విజేతలు రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికినటువంటి బీజేపీ నేతలు మాధవ్, శ్రీరామ్. 2 సార్లు హత్యా ప్రయత్నాలు, అనేక జైలు శిక్షలను ఎదుర్కొని మేయర్ గా గెలిచిన ఇక వివి రాజేష్, మహిళను చూడకుండా జరిగిన మార్కిస్ట్ దాడులను తట్టుకుని డిప్యూటీ మేయర్ గా నిలిచినటువంటి ఆశ. శబరిమల పవిత్రత రక్షణ, 50 కిలోల బంగారం చోరీపై చేసిన పోరాటమే బీజేపీ విజయానికి నాంది. వందలాది మంది జైలు జీవితం, 76 మంది కార్యకర్తల బలిదానాలు, పునాదులపై తిరువనంతపురంలో బీజేపీ గెలుపు. 76 మంది కార్యకర్తల బలిదానాల పునాదులపై తిరువనంతపురంలో బీజేపీ గెలుపు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ సంతుష్టీకరణ రాజకీయాలకు, మార్క్సిస్ట్ హింసాకాండకు ప్రజలిచ్చిన తీర్పు ఇది. కేరళ కార్యకర్తల పోరాట పటిమ దేశవ్యాప్త బీజేపీ శ్రేణులకు ఆదర్శం. ఏపీ బీజేపీ నేతలు ఇది ఎవరు కూడా సహించమని పెద్ద ఎత్తున హెచ్చరిక ఇవ్వడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల దమనకాండలు, సంతుష్టీకరణ రాజకీయాలకి పరాకాష్ఠగా ఏదైతే దేశవ్యాప్తంగా ముస్లిం లీగ్ లేదు కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు, అలాగే దాంతోపాటు ఏదైతే మనందరికీ అత్యంత పవిత్ర క్షేత్రమైన శబరిమల, గతంలో శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు మార్క్సిస్ట్ ముష్కర్లు అనేక రకాల అపవిత్రం చేసే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం చేయడం జరిగింది. అలాగే తాజాగా అక్కడుండే బంగారాన్ని కూడా చోరీ చేసిన సంఘటన, సుమారు 50 కేజీల బంగారాన్ని చోరీ చేయటం, ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమల యాత్రికులకి ఇవ్వకపోవటం లాంటి అనేక సంఘటనలు, వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ వెళ్తుంది. అందరూ కార్యకర్తలపైన కేసులున్న ఏకైక రాష్ట్రం, అందరూ కార్యకర్తల మీద జైలుకెళ్ళి వచ్చిన ప్రాంతం కేరళ. అటువంటి పోరాటాల గడ్డ కేరళలో తిరువనంతపురంలో ఏదైతే విజయం సాధించామో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా అందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది. అందరి హృదయాలు ఉప్పొంగాయి కనుక అటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధించిన కేరళ వీరులు మొత్తం తిరువనంతపురం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాలని స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఆహ్వానించడం, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్న తరుణంలో ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్ళాలని చెప్పి కేరళ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ప్రతి ప్రాంతంలో వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి అభినందన తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం పలకటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం, ఆ విధంగా మా అందరికీ కూడా ఆనందం. ఇటువంటి వీరుల యొక్క స్ఫూర్తే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కొనసాగడానికి కారణమైంది. వాళ్ళు చేస్తున్న పోరాటం మా అందరికీ స్ఫూర్తి ప్రదాత కనుక ఏదైతే వివి రాజేషన్ అలాగే 56 మంది కార్పొరేటర్లు కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు దేశంలో ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అలాగే మార్క్సిస్ట్ ఆగడాలు ఏవైతే ఉన్నాయో సిపిఎం యొక్క ఆగడాలు
తప్పనిసరిగా అంతమొందించాలి. పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు మధ్య ఏర్పాటు చేసింది అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు వీల్ చైర్లు, వికలాంగులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు వంటి మౌలిక వసతులు అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కె హరిత వెల్లడించారు. బుధవారం నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ పోలీసు అధికారులతో శాంతి భద్రతల ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరయ్యేంత వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతేకాక అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 4 వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నెంబర్ 5. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. ప్రపంచంలోనే మేటి నగరాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యం. మధిరాలో ఓటు వేసిన అనంతరం మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిరా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విఘ్నులైన తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిరా పట్టణంలోని 9వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ. విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశయులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి రూపాంతరం చెందుతా ఉంది పెద్ద ఎత్తున. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని
ఈ ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ అని, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ 2047 కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నులైన ఓటర్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అర్బన్ సెంటర్స్ లో, మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా సికింద్రాబాద్ ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నటువంటి మధ్యప్రదేశ్ ముఠాను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుండి 5 గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్లు జీవనోపాధి కోసం హైదరాబాద్ పహాడ్ షరీఫ్ లో నివాసం ఉంటున్నారు. దృష్టి మరల్చి దొంగతనాలు చేయాలని పక్కా ప్రణాళికతో కాషాయ వస్త్రధారణలో స్వామీజీలుగా నమ్మబలుకుతూ లలితానగర్ లో వృద్ధులను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. మంచినీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లి వారికి మాయమాటలు చెప్పి శాంతి పూజలు చేస్తామని నమ్మించారు. శాంతి పూజలు ఉంగరాన్ని ఉంచాలని చెప్పి తీసుకుని నోట్లో మింగేసి అక్కడి నుండి ఆటోలో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను జల్పల్లిలో గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు రాజేందర్ గౌడ్, వారాసిగూడ ఇన్స్పెక్టర్. తేదీ 5 ఫిబ్రవరి 2026 రోజున వెనిగల్ల రవి, ఏజ్ సుమారు 62 సంవత్సరాలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లలితానగర్లో ఉంటాడు. ఈయన 5 ఫిబ్రవరి 2026 రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు వేసుకొని పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతనితో మాటలు కలిపి మొదటగా వీళ్ళు నీళ్ళు తాగడానికి నీళ్ళు అడుగుతారు. తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి పువ్వులు మరియు కొన్ని కాయిన్స్ ఇచ్చేసి ఇవి భగవంతునికి సంబంధించిన ప్రసాదం లెక్క మీరు యూజ్ చేసుకోండి అని చెప్తారు. మీకు అవసరమైతే శాంతి పూజ చేస్తామని చెప్పేసి అతను చేతుకున్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం ఇస్తే శాంతి పూజ చేస్తామని చెప్తే అతను ఉంగరం తీసిస్తాడు. తర్వాత ఆ ఉంగరాన్ని తీసుకొని వాళ్ళు పూజ చేసినట్టుగా అతన్ని మైమర్పింపజేసి నోట్లో పెట్టుకొని తర్వాత ఇతను ఉంగరం ఎక్కడ అని అడగగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ఉంగరం తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా డిఐ గారు మరియు డిఎస్ఐ, మా క్రైమ్ టీమ్ సిబ్బంది అందరూ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్యూజ్డ్ని ట్రేస్ అవుట్ చేసినారు. నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో మన జల్పల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు అక్యూజ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్. వీళ్ళు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అక్కడే గుడిసెలు వేసుకొని వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలో తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ఆఫ్తుల రింగును కూడా రికవర్ చేసి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు ఈ రోజు తరలించడం జరిగింది. బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభ పెడుతున్న పోలీస్ కానిస్టేబుల్. బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు చెబుతుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు.
సోమాజిగూడ వైశ్యరాజు జ్యువెలరీ షోరూం ప్రారంభం. ప్రముఖ ఆభరణాల సంస్థ వైశ్యరాజు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి జ్యువెలరీ షోరూం అందుబాటులోకి తెచ్చింది. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన షోరూంను సినీ నటి కాజల్ అగర్వాల్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్న సంస్థ నగరంలో షోరూంను అందుబాటులోకి తేవడం సంతోషకరమని వారు అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలో అందుకున్న తాము మొట్టమొదటిసారిగా 16వ బ్రాంచ్ ను నగరంలో ప్రారంభించినట్లు బదిరారాజు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను సైతం అందిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6% తరుగుకి ఆభరణాలు పొందవచ్చునని, వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్, అలాగే ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్స్ క్యారెట్స్ ఆభరణాలను 49,500 నుండి కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. వెండి వస్తువులపై ఎలాంటి తరుగు లేదని, వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని పడకుండా తామే భరిస్తున్నట్లు తెలిపారు. ఇక కేజీ వెండి వస్తువుల కొనుగోళ్లపై 15,000 వరకు ప్రత్యేకంగా తగ్గిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజ్, ఫాల్గుణరాజ్, వైశ్యరాజ్ నరేష్, వైశ్యరాజ్ కిరణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ, మాకెంతో సహకరిస్తున్న మీడియాకి, తెలంగాణ ప్రజలకు, ప్రతి కస్టమర్ దేవుళ్ళకి మేము పాదాభివందనం చేసుకుంటాం. ఎప్పుడు ఈ రోజు ఆంధ్రాలో మాకు అంత సక్సెస్ ఇవ్వడం, తెలంగాణ ప్రజలు కూడా మాకు అంత సక్సెస్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను ప్రలోభ పెడుతున్న ఎమ్మెల్యే మధుమోహన్ రావు, అతని పిఏడు నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులను మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా అనుమతి చేశారంటూ పోలీసులను నిలదీసినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేష్ పోలీసుల తీరుపై నిరసన తెలిపి జాజాల సురేందర్ ను, ఇక బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి అంశం మనకు అలౌడే ఉండదు వాళ్ళకు ఎంప్లాయీకి. ఎట్లా పోతారు పోలింగ్ కేంద్రంలో 10 మంది ఎట్లా పోతారు? ఇంకోటి చదువుకున్నారా చదువు లేదా? ఎవడన్నా పోతారా వితౌట్ ఓటర్ పోలింగ్ కేంద్రం? చదువుకున్న లంచ్ కొడుకున్నాడు అన్నా ఎట్లా పోతారు? ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళదు వీడియో అంటే చూడాలి కానీ 40 మందిని వేసుకొచ్చి బూత్ మీద దాడి చేయని ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతత. ఇక ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీలో జలగం నగర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్, ఇక రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పర్యవేక్షిస్తున్నాము. 11 గంటల వరకు 40% వరకు నమోదైంది. అత్యధికంగా యదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని ప్రజలు అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. 5 మున్సిపాలిటీలలో కూడా 240 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ పీస్ఫుల్ గా జరుగుతూ ఉన్నది. 11 గంటల వరకు మనకు 40% వరకు నమోదైంది. ముఖ్యంగా యదులాపురం, కల్లూరులో పోలింగ్ శాతం కొద్దిగా స్వల్పంగా ఎక్కువగా మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. మనము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది పర్యవేక్షణ చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఫీడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి సంఘటన కూడా జరగలేదు. పబ్లిక్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చివరి 5 గంటల వరకు మనకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ సమయంలో వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం కూడా హై ఉండే విధంగా వారందరికి ఉండే విధంగా వాళ్ళు కూడా వచ్చి ఓటింగ్ వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఓటింగ్ తక్కువ నమోదవుతుంది. ఉదయం 9 గంటలకు 14-15% అయింది. పంచాయతీలలో 9 గంటలకు 25% వేరియేషన్ ఇక్కడ. అంటే ఇప్పుడు పంచాయతీ అంటే మీకు 1 గంట వరకే ఉంటుంది. ఇది 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా చాలా టైం ఉందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. బట్ ఎనీవే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాము, మనము తొందరగా వచ్చేసి వారు ఓటు వేస్తే సాయంత్రం 4 నుంచి కొంచెం రష్ ఎక్కువ ఉండొచ్చు, లాస్ట్ మినిట్. సో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే వచ్చేసి ఓటు హక్కు వినియోగించవలసింది కోరుతాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అవినీతి బయటపడింది. మాదాపూర్ పిఎస్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఫిర్యాదుదారు నుంచి కేసు విషయంలో సహకారం అందిస్తామని చెప్పి 50,000 లంచం డిమాండ్ చేసిన వినయ్ ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఇక వినయ్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది. పోలింగ్ భద్రతను పర్యవేక్షించి డీసీపీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైందని పేర్కొన్న ఆయన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెంబర్ 13. ఇప్పటికే ఓటర్లు భారీ స్థాయిలో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జిల్లా యంత్రాంగము, పోలీసు యంత్రాంగము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము. క్యూఆర్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేసినాము. ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బీఆర్ఎస్ ఏజెంట్ను అడ్డుకున్న పోలీసులు మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ చూపించారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పోలీసులు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుని నెట్టేశారు. దాంతో ఆయనే పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
నేను అబ్జర్వ్ చేసేస్తా నాకు అర్థం కాదు లోపలికి వస్తలేదు మీరు సహకరిస్తారు మీరు డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళకి సహకరిస్తారు ఐ డోంట్ కేర్ చేయండి ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి ఓడిస్తున్నారు నేను పోలే మీరు సీసీ కెమెరా చెక్ చేయండి ఇప్పుడు వచ్చిన 1 అవర్ కంటే తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తారు మీరు కావాలని చేస్తున్నారు ఏం చేస్తావు I don't accept your likes. ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్. మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు 148 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా 18వ వార్డులో ఆయన సతీమణితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5వ వార్డులో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 686 మంది పోలీస్ సిబ్బందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మెదక్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సతీ సమేతంగా ఓటర్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనం సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ గురించి అట్లాగే ఈసారి కూడా 4వసారి నిర్ణయించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓటమి భయంతో కాంగ్రెస్ దాడులు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు కోకల సతీష్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసిన వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ అభ్యర్థిని తీవ్ర వేధింపులకు గురి చేసి బెదిరించి చావుకు కారణంగా వాళ్ళు అయినారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి విచక్షణ మరచి చేస్తున్నటువంటి దాడులకు, దుర్మార్గులకు ఎన్నికల్లో ప్రజల సమాధానం చెప్తారని వారు అన్నారు. వికారాబాద్ నుంచి నాకు ఒక దురదృష్టమైన వార్త ఇప్పుడే అందింది. నేను లోక్సభలో ఉన్నాను. మా బీజేపీ కార్యకర్త మీద దాడి జరిగింది. తోకల సతీష్, ఆయన టీఏసీ మెంబర్, టెలికామ్ అడ్వైజరీ కమిటీ, ఎన్నో మంచి పని చేసిండు. బిఎస్ఎన్ఎల్ టవర్ చేసిండు. ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసింది. నిన్న మొన్న దటాయించిండ్రు. ఇవాళ నిజంగానే దాడి చేస్తే మూతి పనులు రాలేటట్టు, రక్తం వచ్చేటట్టు కొట్టిండ్రు మూతి మీద. తప్పనిసరి చర్య తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇట్లా బాధ అవుతుందా, భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్ననేమో ఒక మహబూబ్ నగర్లో ఒక ఆయనను ఆత్మహత్య
దటాయిస్తే ఆత్మహత్య చేసింది. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అధికారం చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోతాననే భయంతో ఎంతవరకు దిగజారింది.